ఓటు ప్రజా చేతిలో శక్తివంతమైన ఆయుధమని సబ్ కలెక్టర్ ఉమాహారతి అన్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ప్రజల చేతిలో ఉన్న ఏకైక ఆయుధమని నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతి పేర్కొన్నారు. తహసీల్ మైదానంలో నిర్వహించిన జాతీయ ఓటరు దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఆమె పాల్గొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకు ఉన్న కీలక పాత్ర పోషిస్తుందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, బిఎల్ఓలు, మున్సిపల్ అధికారులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఓటర్స్ డే టు ఆల్. అందరూ కూడా సక్సెస్ఫుల్ గా ఓటర్స్ డే ర్యాలీని కంప్లీట్ చేసుకున్నందుకు కంగ్రాచులేషన్స్. మనందరికీ తెలుసు, మనది డెమోక్రసీ, ప్రజాస్వామ్యం. ఇందులో ఓట్ అనేది ఒక మోస్ట్ పవర్ఫుల్ టూల్ ఫర్ అవర్ పొలిటికల్ ఎగ్జిస్టెన్స్. ఒక నేషన్లో పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ ఉంటేనే సిటిజన్స్ ఉంటారు. ఆ సిటిజన్స్ని గుర్తించే ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక వెపన్ ఈజ్ ఓట్. సో మీరందరూ కూడా ఓటు హక్కు గురించి తెలుసుకుంటారని, అండ్ ఖచ్చితంగా మీకు ఓటు హక్కు కలిగినప్పుడు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకుండా రైట్గా, ఫెయిర్గా ఆలోచించి ఉపయోగిస్తారని అనుకుంటున్నాము. మనకు ఇప్పుడు ఈ ఓట్స్ ఎలక్టోరల్ రోల్ ప్రిపేర్ చేయడంలో మన గ్రాస్ రూట్స్కి, అంటే సిటిజన్స్కి మోస్ట్ దగ్గరగా ఉండి ఫీల్డ్ మీద పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం కష్టపడి పని చేసేది మన బూత్ లెవెల్ ఆఫీసర్స్. సో ఇక్కడ మీ ముందు అందరూ బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారు. సో మీ అందరూ ఒకసారి ప్లీజ్ కంగ్రాచులేట్ దెమ్. ఉంటారు మీకు త్వరలో ఓటు హక్కు కలగబోతుంది అంటే మీరు మీ బూత్ లెవెల్ ఆఫీసర్ ఎవరో తెలుసుకొని వాళ్ళని అప్రోచ్ అవుతే మీకు తర్వాత ప్రాసెస్ అంతా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే బూత్ లెవెల్ ఆఫీసర్స్ని గైడ్ చేస్తూ వాళ్ళ సూపర్వైజర్స్ కూడా ఎక్సలెంట్గా వర్క్ చేస్తున్నారు. అండ్ అలాగే సూపర్వైజర్స్ని డివిజన్లో ఒక మండల్కి, కంటి మండల్కి స్టేట్ లెవెల్లో రికగ్నిషన్ వచ్చింది ఫర్ ఆల్ ద ఎలక్టోరల్ వర్క్ దట్ దే హావ్ డన్. సో ఇది చూపిస్తుంది మన డివిజన్లో బిఎల్ఓస్ కానీ, బిఎల్ఓ సూపర్వైజర్స్ కానీ, ఏఆర్ఓస్ కానీ ఎంత కష్టపడి మన డెమోక్రసీ కోసం వర్క్ చేస్తున్నారని. సో దాంట్లో భాగంగానే ఈరోజు మనం మన ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన కొన్ని అప్రిషియేషన్ ఐటమ్స్ని బిఎల్ఓస్కి పంచుదాం.